ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోము. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. మీరు దుబాయ్ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నా అంటే మన బిజినెస్ దుబాయ్ లో బిజినెస్ పెడదాం అనుకుంటున్నా. అది అవుతుంది ప్రాసెస్. ఏం బిజినెస్? ఏమైతుంది, హోటల్ ఉంటది. హోటల్ పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు పక్కన ఇంట్లో ఏమైతుంది, రిసార్ట్ కాదు, రిసార్ట్ శ్రీశైలంలో అయితే. శ్రీశైలంలో రిసార్ట్ పెడుతున్నారు, దుబాయ్ లో హోటల్ కన్ఫర్మ్ కాలే. పైసలు కావాలా, పెట్టేస్తున్నా అంటే నమ్మేస్తారా మీరు? మొన్న కార్ తీసుకొచ్చారు, తీసుకొని వచ్చి ఖరాబ్ అయింది. అంటే ఫుల్ స్పీడ్ పోయారు మా ఫ్రెండ్స్. తీసుకొచ్చి అప్పుడే ఫ్రెండ్స్ కి ఎందుకు ఇచ్చారు? కొత్తవి కాదు, సెకండ్ హ్యాండ్. అది అదే పెద్ద కార్. అది తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారు అంటున్నా వాళ్ళకి వెంటనే. ఇప్పుడు నువ్వు అడిగినావు ఇంటర్వ్యూ ఇయ్యాలే, ఎందుకు ఇచ్చినా నేను కూడా చెప్తే ఎట్లుంటా? ఎందుకు ఇమ్రాన్ గారు నా మీద లేదు చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమ్ ఉండడం కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక దానికి అర్థం చేసుకొని నడవడం ఇంపార్టెంట్. నడవడం, కనిపించకుండా తిరగడం. నేను ఏడవను, నేను ఏడ తిరగను ఎక్కువ. వాటికి ఏంటంటే తిరుగుతా, నేను ఒక్కడే తిరుగుతా. ఓన్ తీసుకొని ఉంటే మా అంటే 2-3, నేను ఒక 10, 20, 30 మందికి తీసుకొని తిరగాలి. ఒక 2 అట్లా ఉంటాయి. ఎందుకంటే మనం నేను కనిపించిన నేను ఎక్కువ అయితే దాచుకొనే తిరుగుతా. ఎందుకు కనిపించి ఇప్పుడు ఎక్కువ కలిసినా గానీ ప్రేమ తగ్గుతుంది అంట. అర్థమైందా? ఆ ప్రేమ అట్లనే ఉండాలంటే కనిపించకుండా ఉండడమే మంచిది. అంటే ప్రేమ ఎక్కువ ఉంటది. ఒకసారి కలిసేసినాం అంటే ఏమన్నా కలిసినా నేను అట్లా ఇమ్రాన్ కలిసేసి అయిపోయింది అనుకుంటారా? అంతేనా? ఏమన్నా తెలుసు నాకు అంట. మరి మీరు దుబాయ్ వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు? దుబాయ్ పోతే ఇప్పుడు నేను ఒక రిటైర్మెంట్ అనేది ఉంటది, అది చేసి వాళ్ళ చేయికి అప్పగిచ్చి పోతా. నేను వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ కాలేదు దీనికి. మీరు ఆపేద్దాం అనుకుంటున్నారు అంటే? ఆపేద్దాం. గైస్ మీరు వింటున్నారా? ఇమ్రాన్ ఖాన్ గారు పూర్తిగా వీడియోస్ ఆపేసి దుబాయ్ వెళ్ళిపోతున్నారంట. నేను ఆపేసా, వాళ్ళు చేస్తారు. అదే ఆయన ఆపేస్తారు. ఆయన గంగు బబ్బు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తారంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటి వాళ్ళని అడుగుతున్నా నేను, ఆడియన్స్ ని. ఏమని? ఆయన ఆపేస్తున్నారు అంటే మీకు ఓకేనా? ఆయన వీడియోస్ చేయకుండా వాళ్ళ టీం మాత్రం వీడియోస్ చేయడం మీ అందరికి ఓకేనా అని అడుగుతున్నా. అంటే ఇక ఎంటర్టైన్మెంట్ ఓవర్ చేస్తే ఇప్పుడు ఒక మాట చెప్తా, బాగుపడతారు కొంచెం. కానీ అప్పుడప్పుడు నేను వస్తా కదా. అందరికీ నమస్తే, నేను మీ సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందుంది, కానీ కొంతమంది అడ్డదారులు తొక్కిస్తూ అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. అవే రీసెంట్ గా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్. ఇలా బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయమాటలు చెప్పి మనని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో రాసలేదు. దయచేసి ఈ యాప్ ను డిలీట్ చేయండి. ఈ యాప్ దూరంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను మన ప్రభుత్వం, సజ్జనర్ సార్ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. మా మమ్మీకి 4 తులాలు బంగారం కొనిచ్చిన. నేను కూడా కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో, అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఫోన్ నెంబర్ తో సహా నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్, ఇతను సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం సంబంధించిన వ్యక్తి. ఇతడు తన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు. దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్కల్ పిఎస్లో ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇతడు బైక్ రైడర్, చాలా
యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ ఉంటాడు. ముఖ్యంగా వివిధ దేశాలు తిరుగుతుంటాడు, వివిధ రాష్ట్రాలు తిరుగుతుంటాడు బైక్ పైన. దానివల్ల అతనికి క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయ్యి చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అతని పైన ఈ నెల నూతన్ కల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సుమోటో కేసు చేసినాం, మేమే చేసినాం.